దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఉపవాస ప్రార్థనకు మొదటి రోజు దేవుడి సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడానికి దేవుడికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. చక్కని వర్తమానం అందించిన రాసిన దేవుడు దీవించిన కాక. దేవుడు అద్భుతం చేయాలంటే నీ చేతులు ఏమి ఉండకూడదు. ఇప్పుడు చెప్పిన వాక్యం అదే, 5 రొట్టె 2 చేప ఏసైకి ఇచ్చి ఇంకా వారి చేతులే ఏమి లేనప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. ఈ పగడిలో ఈ ఉపవాస ప్రార్థనలో నీకేంటి లేనప్పుడు నీ ఏదైనా ఉంటే దాని మీద నీ ఆధారపడుతుంది. నేను చెప్పిన సరిగా నీలో ఏదైనా ఉంటే దాని మీద నీ ఏం చేస్తున్నా. ఇప్పుడు దేవుడు నీకు మీదకి నీకు నీ కుటుంబములకి ఏదైనా విడుదల చేయడానికి దేవుడు కోరుకుంటే నీలోని ఏం చేయాలి, ఏమి లేకుండా శూన్యంగా ఉండినప్పుడు దేవుడు ఏదైనా చేయాలి. పీతరు గారు రాత్రి అంత పరిశ్రమ చేశారు, ప్రయాసపడిశారు. ఆయన చేతులు వాళ్ళ ఓడలు ఏమైంది, ఖాళీగా ఉండినప్పుడు నీ చెప్పండి ఎవరి సమృద్ధి వస్తుందా? ఖాళీగా కలిగినప్పుడు సమృద్ధి ఇచ్చిన దేవుడు. ఎంతమందిని నమ్ముతున్నారు నాకు తెలియదు. నీ ఖాళీ ఎరిగిన దేవుడు, అది దేవుడు ఖాళీగా ఉన్న వాడికి స్తోత్రం. ఆయన తిన్నారు, వారు తిని తృప్తి పొందారు, ఇంకా మిగులుతుంది. స్తోత్రం. నేను చెప్పండి, నీకు అర్థమైందా లేదా తెలియదు. శూన్యంగా ఉంటున్నప్పుడే దేవుడు సరే. ఈరోజు నీకు చెప్పడానికి సిద్ధపరిచి ఉన్నది ఫిలిప్పీ గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో నేను ఈరోజు చెప్పడానికి సిద్ధపడిన ఉన్నది సంతోషం. ఈ ఫిలిప్పీ గ్రంథములు 16 స్థలములు ఏముంది, సంతోషించాలి అని అన్న పదం. అది ఆ 16 పదములు క్రోడీకరించి 10 సార్లు సంతోషించాలనే విషయంలో అంశమును బట్టి 3 రోజులు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. మీరందరూ ప్రార్థనతో ఉండాలి. స్తోత్రం. శ్రద్ధ కలిగి వినాలి, శ్రద్ధ కలిగి వినండి. స్తోత్రం. ఈ ఫిలిప్పీ గ్రంథములు, ఫిలిప్పీ ఆ పత్రిక 3 వ్యక్తులు ఉన్నారు ఆ సంఘములు. 3 వ్యక్తి మెయిన్. ఒకటి లుదియా, అది మీకు తెలియాలంటే అపోస్తల గారి 16-11 వాక్యం చూడండి. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయాపోలికి అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చింది. అప్పుడు వారు పౌలు గారు అందరూ ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా, ఎఫెసోసులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఎఫెసోసులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండినప్పుడు ఏం జరిగింది? 8-9 వాక్యం. అపోస్తల కార్యము 16-8. దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి నాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌరునకు దర్శనము కలిగి పైన ఉన్న వాక్యం ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
ఏసీకి వెళ్ళడానికి అది ఏం చేసేది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు వారికి? తాకడం కాదు, తాకీదు చేసేది. అంటే తాకీదు అంటే అట్టుపరచేది. స్తోత్రం. అది ఎఫెసోసులోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అక్కడికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుడు అట్టుపరిచారు. స్తోత్రం. ఈరోజు కొన్ని విషయములు దేవుడు నీకేం చేస్తున్నారు? అట్టుపరిచినది. అది నీ మేలు కొరకే. ఏం మేలండి? ఫిలిప్పీలో ఒక సంఘం కట్టడానికి. స్తోత్రం. ఎఫెసోసులోకి వెళ్ళమని చెప్పడానికి వెళ్ళడానికి ఆత్మ చెప్పి అక్కడికి కాదు, నీ ఫిలిప్పీలకు వెళ్ళమో అని చెప్పారు. ఆ రాత్రి ఒక దర్శనం వచ్చింది. ఏ దర్శనం వచ్చింది? మాసిడోనియాలో ఒకడు వంద పులిసేన మమ్మల్ని మంది అనగా వారు ఎక్కడికి వెళ్ళారు? మాసిడోనియా అంటే ఫిలిప్పీలకు వెళ్ళారు. స్తోత్రం కలిగింది. స్తోత్రం. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏమంటే తెలుసా? దర్శనం చూశారు. ఇదే కాదు, దర్శనం చూశారు కానీ ఆ దర్శనం లోపల జరగడానికి ఉన్న విషయం దేవుడు తెలియపరచలేదు. జరగడానికి ఉన్న విషయం దేవుడు ఏం చేయలేదు? బయలుపరచలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు జైలుకి వెళ్తుంది, కొట్టుతుంది, తిట్టుతున్నది. ఈ సంగతి దేవుడు ఏం చేయలేదు? దర్శనం ఇచ్చారు. శ్రమ విషయం గురించి దేవుడు బయలుపరచాడు. నీ ఇంటిలో నీ కుటుంబంలో కొన్ని విషయం దేవుడు బయలుపరచడు. బయలుపరిచిన ఎడల నీ చర్చకి రాదు. బయలుపరిచిన ఎడల నీ ప్రార్థన చేయను. బయలుపరిచిన ఎడల దేవుని స్తుతించను. కొన్ని విషయములు దేవుడు దాచి ఉండి దేవుడు ప్రవర్తించిన దేవుడు. స్తోత్రం కలిగినదా? అక్కడ అన్ని చెప్పడానికి ఇష్టం ఉంది కానీ లేదంటే అక్కడ ఇప్పుడు ఫిలిప్పీన్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిలో అక్కడ లుదియా అయిన ఒక అమ్మకి కనిపించారు. ఒకటి లుదియా. రెండవ వ్యక్తి ఎవరు? అదే కాదు, రెండవ వ్యక్తి ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీ, ఒక పాప, ఆడపిల్ల, సోద చెప్పుట ఒక అమ్మ, ఒక పాప. రెండు ఎవరండి? ఆ జైలర్. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ 16వ అధ్యాయములు మీరు చదివితే దేవుడు తెరవబడిన 3 ద్వారం మనకి తెలుసు. ఒకటి, ఫిలిప్పీలకు వెళ్ళినప్పుడు సువార్త కోసం ఒక ద్వారం దేవుడు తెలిసి దర్శనములకి నీకు ఒక ద్వారం కూడా దేవుడు తెరవబడుతున్నాడు. ఈ రోజు మూయబడిన కొన్ని స్థలముల త్రోవ యేసు నామములో తెరవబడును గాక. yes. ఫిలిప్పీలకు ఒక సువార్త ప్రకటించడానికి ఒక కొత్త ద్వారం తెరబడి. 2, లుదియా హృదయం దేవుడు తెరవబడు. స్తోత్రం కలిగినగా దేవుని స్తోత్రం చెప్పాడు. సువార్తకి వాదన తెరవబడితే హృదయం కూడా దేవుడు యేసు నామములో ఉపవాస ప్రార్థన ముగించినప్పుడు కొందరు హృదయం దేవుడు తెరవబడునుగాక. తెరవబడునుగాక. హృదయములు తెరవబడునుగాక. సాధారణ వ్యక్తి కాదు, బిజినెస్ లేడీ. స్తోత్రం కలిగిన గాక. 2, మూడవది తెరవబడుతుంది. ఏమైందంటే పౌలు గారికి శ్రీరాజు గారికి జైలు పంపించారు. జైలు జెరూసలేం తెరవబడింది. ఆమేన్. ఆమేన్. ఎక్కడ పడేసిన గాని ప్రార్థించి ఆరాధన చేయని బిడ్డ ఉంటే జైలు కూడా తెరవబోతున్నా. ఇನ್ನು మూయబడిన కొన్ని శక్తుల తెరవబోతున్నా. యేసు నామములో. కాలం లేకుండా మనుషుడికి చెయ్యి ముట్టకుండా దేవుడు కలిసి చెరసాల ఎలాగ తెలిసారు? చెయ్యి ముట్టకుండా, తాళము తెరవకుండా
దేవుడు తెలుసు. దేవుడు తెరవడానికి ప్రారంభిస్తుంటే నీ చెయ్యి నీ శక్తి. రాయుల సంఘబడిన ఈ రోజు తెలుసుకో, దేవుడు నీ కోసం తెరవడానికి ప్రయత్నిస్తే నీ చెయ్యి అవసరం లేదు, నీ శక్తి అవసరం లేదు. నా శక్తి ఉంటే అయ్యట ఈరోజు పని తెరవబడిన గాక. నీ శక్తి అవసరం లేదు, నీ చెయ్యి అవసరం లేదు. శక్తి దేవుని లోపలికి దిగట. తెరవబడిన గాక. మీరు నిందినది నేను చేయి ముట్టుతే నేను ఇలాగ చేసే అన్ని తెరవబడుతున్నాను. స్తోత్రం. నీ చెయ్యి మానుష్య శక్తి నాకు అవసరం లేదు. స్తోత్రం స్తోత్రం. దేవుడు ఈరోజు దేవుడు స్వయం తెలిసిన కాదు. అప్పుడు 1 ఫిలిప్పీయుల సువార్త కోసము, 2 లుదియా హృదయం తెరవబడింది, 3 చెరసాల హృదయం. సంఘములు 3 వ్యక్తులండి. 1 లుదియా. ఈ అమ్మ ఏ పని చేస్తున్నారు? అక్కడ ఉంది 16వ ఉదయం. ఏంటండి అదండి తెలియాలి కదా మీకు. భూదానంగా అదేంటండి తెలుసా? అది గబ్బులం ఉంది, గబ్బులం సముద్రంలో. ఆ గబ్బులం లోపల ఉండి ఒక రసం ఉంది, కలర్. అది బట్టలకి కలర్ వేసేయచ్చు. అది భయంకరమైన విలువైనది. అటువంటి విలువైనది అమ్మిన అమ్మ. స్తోత్రం. ఆ అమ్మాయి ఫస్ట్ ఏమైంది? మారు మనసు పొందేది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. రెండవదే ఎవరు మారు మనసు పొందారు? అక్కడ ఉంది, శోధ చెప్పిన అమ్మ. స్తోత్రం. రెండవది మారు మనసు పొందిన ఎవరు? శోధ చెప్పిన అమ్మ. స్తోత్రం. మూడవది మారు మనసు పొందినది జైలర్. చెప్పండి. ఈ 3 విధములున్న మనుషులు సంఘములకు వచ్చింది. 1 లుదియా. ఆ అమ్మాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ అమ్మాయి ఏం చేశారంటే వ్యాపారం చేసిన అమ్మాయి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ లుదియా ఏషియా మైనర్లు ఉన్నాయి. అమ్మ ఎక్కడ ఉంది? ఏషియా మైనర్. ఏషియా అంటే ఆసియాలో ఉన్న అమ్మ. ఆసియాకి చెప్పినబడి ఏషియా మైనర్. అను ఉండకూడదు. బాధలేంటి? నేను మెసేజ్ లెక్క దిగలేదు, దిగడానికి వస్తున్నాను. స్తోత్రం కలిగిన. 1 వ్యాపారస్తుడు, 2 వేరే దేశంకి. అవును కదా, అన్ని దేశంలో. 2 ఈ దెయ్యం పట్టణం ఉంది కదా, శోధ చెప్పినమ్మ. అదే సొంత ఊరు, అదే ఊరు. యవన స్త్రీ. 3 జైలరు, స్తోత్రం. స్తోత్రం చెప్పచ్చు కదా. 3 దేశస్తులు ఎక్కడ ఉంది? అందుకని దేవునికి వందనాలు చెప్తున్నా. రాయగడలో ఉన్నవాడు కూడా, మన సంఘంలో ఉన్నవాడు కూడా అలాగా
ఒరిస్సాలో ఉన్నవాడు, కొందరు ఆంధ్ర వచ్చిన వాడు, కొందరు కేరళ వచ్చిన వాడు. ఆమేన్ చెప్పడానికి మీకు సాధ్యమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అటువంటి వాడు సంతోషించితే గొప్పది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఈ 3 దేశస్థులు కూడి వచ్చినప్పుడు ప్రార్థనలు వారికి భయంకర సంతోషం. కొందరికి ప్రార్థన చేయలేకపోతే సంతోషం. అది వారి సంతోషం. ప్రార్థన చేయకుండా ఉండడం. కొందరికి ప్రార్థన చేయకుండా ఉండలేదు. సంతోషం. కొందరికి ప్రార్థన చేసినప్పుడు చాలా సంతోషం. ఈ 3 గుంపులు, ఈ 2 గుంపులు కూడా ఉంది. ఈ 3 గుంపులలో ఈ 2 గుంపులు కూడా ఉంది. ఒకటి ప్రార్థనలు సంతోషించిన గుంపులు, కొందరు ప్రార్థన చేయలేకుండా సంతోషించిన. ఈరోజు నా నీకు అడుగుతున్నాను, ప్రార్థన చేసిన సంతోషించిన వాడంతా ఉండదు. హల్లెలూయా చెప్పడానికి కాదు, సంతోషం గురించి వేరే మాట ఉంది. ఇది ఈ ప్రాక్టికల్ విషయం గురించి మాత్రం స్తోత్రం కలిగిన కాక. ప్రార్థన ఇలా ఒక సంతోషం ఉందండి. స్తోత్రం కలిగిన కాక. అది ఎలాగా మనకి అర్థమైందంటే, పౌలు గారు శీలాసు గారి జైలు ఉండినప్పుడు ఆడికి కొట్టి తిట్టి జైలుకి అందించినప్పుడు అంటే ఎలాగంటే మీకు అర్థమైంది కదా. ఎడంగాలి బట్టి అక్కడ పోలీసులు అని చెప్తారు, ఇక్కడ నశించడానికి వచ్చింది, నాశనం చేయడానికి. కొడి చేతి వద్దడానికి వస్తే నేను ఇక్కడ ఏడవాడు చేయడానికి. అంటే ఇది 2 కాక అక్కడ దూకి వెళ్తేనే అనుకోని ఇక్కడ డాన్స్ ఆడడానికి వచ్చిందని చెప్పుకొని కొట్టుతున్నారు. ఆ జైలుకి వచ్చినప్పుడు అనగా కొట్టిందని అనుకున్నారు, కానీ ఆ రాత్రి 12 గంటలు వారు ఇద్దరు ఏం చేయరు, పాడి ప్రార్థించి ఆరాధన చేయడానికి ఆ సంతోషం కొనియాడినప్పుడు జైలులో విప్పి నింపబడింది. జైలుల సంఖ్యని ఇరిగంటే వెలుగొచ్చింది. విడుదల కలిగింది, శోధన కలిగిన. ఈ వేదన కలిగిన సమయములకే దేవుడు సన్నిధిలో పెరిగినాడి ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తే ఆ ప్రార్థనలో సంతోషం వచ్చే విడుదల జరగబోతున్నారు. అదురగనగ జరగ శాత ఆత్మ సంచారం జరగ విడుదల జరిగిన ప్రార్థనలో సంతోషం కొనియాడిన కాక. జైలు లోపల వచ్చి సంతోషించి పాట పాడడానికి ఉన్న స్థలం అది. అందరూ జైలుకి వచ్చిన వాడందరూ మూలలకు వచ్చి ఏడ్చిన తప్ప సంతోషించిన. కానీ పౌలే శీలాసు గారికి అంటే ఆడికి అనుకున్నారు కదా, జైలు అయిన కూడా జైలు అయితే అక్కడ, ఇండిలో అయితే ఇండిలు, బుట్టలు అయితే బుట్టలు కూడా ఎక్కడ అయితే సంతోషం. స్తోత్రం కలిగిన అందరూ ఉన్నారా లేదా నాకు తెలియదు. ఎక్కడ అయితే
సంతోషం. రిజోయ్ రిజోయ్ JOY జీసస్ క్రైస్ట్ యేసయ్యను సంతోషం. ఓ అదర్ వేస్ అంటే వేరే మనుషుల కోసం సంతోషించాలి. లాస్ట్ యూ మీరు సంతోషించాలి. ఎలాగా సంతోషించాలి? ఒకటి రెండు పక్కవాడి గురించి సంతోషించాలి. మూడు అటువంటి ఒక ప్రార్థన ఇంకొక విధంగా చెప్తా ఏమవుతుంది? జీసస్ క్రైస్ట్ తర్వాత ఓ జీరో లాస్ట్ అండ్ యూ అంటే అర్థం యేసుక్రీస్తు నీ కోసం శూన్యమైంది. దాన్ని బట్టి సంతోషించాలి. నేను చెప్పిన అర్థం అది. యేసయ్య శూన్యమైంది నీ కొరకు. దాన్ని బట్టి దేవుడికి ഒരു സന്തോഷം జైలు లోపలికి సంతోషం రావాలి, ఏడుపు రావాలి. కానీ ఈ 12 గంటల సమయం వచ్చింది, నొప్పి వేదన, ఆ రక్తం వచ్చిన చెయ్యి కాలి బెందింపబడిన ఇది చూడలేదు. 12 గంటలకి ప్రార్థన టైం వచ్చినప్పుడు వారిద్దరు ఏం చేయడానికి ఈ పాట పాడాలంటే సంతోషం రావాలి. ప్రార్థన చేసి పాట పాడాలి సంతోషం. ఇది రెండు చేసినప్పుడు దేవుడు తెలిసి వీడికి ఏం చేయడానికి అవతల స్వర్గం దాని సింహాసనము భూమి. అందుకని నా పిల్లలు చేయితోని చప్పడగొట్టలేదు. అందుకని నేను కాలుతో ఏం చేస్తుంది ఊగుతుంది. మెల్ల ఊగడానికి ప్రారంభించినప్పుడు జైలు మొత్తం ఏమై ఊగింది. నీ పాడడానికి ప్రారంభిస్తే, నీ సంతోషించడానికి ప్రారంభిస్తే ఊగడానికి నా రెడీ. కదలిపు చోటకి కదలిపు చేయడానికి నేను రెడీగా ఉంటాను. అదే చెప్పండి. అందుకే ప్రార్థనలు మనకేముండాలి? సంతోషం ఉండాలి. దేవునికి హల్లెలూయా. యెషయా గ్రంథం 19వ అధ్యాయం నేను విషయంలో దిగస్తున్నారు. 16వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 59 16వ వాక్యం. ఆ దినమున ఐగుప్తీయులు సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. అదే దేవుడు చేస్తున్నారు. ఏంటండి? ప్రార్థన. మధ్యవర్తి లేకుండా చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. మధ్యవర్తి అంటే నీకు అర్థమైందా లేదా? మధ్యవర్తి దేవునికి మనిషినికి మధ్యవర్తిగా నిలబడి ప్రార్థన అంటే అర్థం, ప్రార్థన చెయ్యడానికి ప్రార్థన చెయ్యలేని వాడు చూసి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. ప్రార్థనకు సంతోషం రావాలంటే మధ్యవర్తి ప్రార్థన ఉండాలి. సోదరా, నీ ప్రార్థనలకి దిగండి. నీ ప్రార్థన చెయ్యలేకపోతే దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడదు? అయ్యో నా కుమార్తె నా ఏం చెయ్యలే, ప్రార్థన చెయ్యలేని నేను పెద్దలెక్కడ లేచి ప్రార్థన చేసినప్పుడు నేను కందిన నా పిల్లలారు ఏం చేసిన ప్రార్థన చెయ్యకుండా పడికినద చూచి ఆశ్చర్యపడుతున్నారు. నా దేవుడు
చూసి ఆశ్చర్యపడలేదు. పౌలు గారికి శ్రీరాజ గారికి చూసినప్పుడు దేవుడు ఏం చేశారు? కథలింప చేయడానికి ప్రారంభించారు. మూయబడడానికి తెరవబడడానికి దేవుడు సిద్ధపరిచారు. అక్కడే కూడా సంఘం కట్టడానికి దేవుడు కారణమైతే ప్రార్థన చేయలేకపోతే దేవుడు నిన్ను గురించి ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడుతున్నారని దేవుడు వాక్యములో రాయబడింది. స్తోత్రం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నామమును బట్టి మొరబట్టిన వాడు ఒక్కడు లేను. నిన్నే ఆధారం చెయ్యుటక ఒక్కడు కూడా లేదు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మల్ని కలిగించున్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము చికిటమన్ను నీవు మాకు మొరబట్టిన వాడు ఒక్కడ లేదు. నిన్ను ఆధారం చేసుకుంటేకే దేవునికి ఆధారపట్టిన వాడు ఒక్కడు లేదు. దేవుడి దానిలో మొరబట్టిన వాడు ఎవడు కూడా లేదు. ఈ రోజు చాలా విశ్వాసులు ఉన్నారు కానీ మొరబట్టడం వాడు లేదు. దేవుడి మీద ఆధారపడిన వాడు తక్కువ. నీ ఆధారపడమ్మ దేవుని నామమును బట్టి నీ ఆధారం ఈ దేవుని సన్నిధిని మొరబట్టు. మొరబెట్టి దేవునికి ఆధారపడిన అంటే నీ ఏడల నీ విషయములకి ఈ రోజు దేవుడి విడుదల పంపిస్తాడు. ఈ రోజు నీ వచ్చినట్టుగా కాదు, విడుదల పోతే ఇంటికి వెళ్తుంది. నీ ఇప్పుడు వరకు కనబడలేదు, త్రోవ తెరవబోతున్నారు. ఇప్పుడు వరకు నీ చేయలేని పని నీ చెయ్యబోతున్నారు. ఇప్పుడు వరకు నీ కన్నుతో చూడలేని విషయం నీ కన్నుతో చూడడానికి రెడీ. ప్రార్థనలు మొరబెట్టండి. ప్రార్థనతో దేవునికి ఆధారపడండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వాక్యం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. యెరూషలేమా, నీ ప్రాకారం మీద కావలి వారిని నేనేం చేశాను? ఉంచి ఉన్నాను. రేరైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. హల్లెలూయా చెప్పండి. కావలి వారు ఏం చేయాలి? రేవైనా పగలైనా కావలి వారు అంటే అర్థమైందంటే తెలియదు. కాపలు కాసేవారు. స్తోత్రం. దేవుడి చిత్తమైతే ఒక రోజు అదే చెప్తాను. కాపలు కాసేవారు. నా విషయం అది కాదు. రాయుడ సంఘములకి కాపలు వచ్చిన వారు ఎవరు? నీ భర్త కోసం కాపలు కాసిన వారు ఎవరున్నారు? సంఘ కాపారి కోసం కాపలు కాసిన వారు ఎవరున్నారు? నీ పిల్లల కొరకు కాపలు కాసిన వారు ఎవరున్నారు? నీ కుటుంబం కొరకు కాపలు కాసిన వారు ఎవరున్నారు? కావలి వారు కాపలు కాయా రేయు పగలు కూడా కాయండి. ఆయన అర్థమండి, కావలి వారంటే ప్రార్థన చేయన దేవుడు బిడ్డలు కుటుంబం కొరకు, సంఘం కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, దేశం కొరకు నీ కావలి కాచి ప్రార్థనలో రేయు పగలు దేవుడు ఏం చేస్తున్నారు? వారు మౌనంగా ఉండకూడదు. కావలి వాళ్ళు ఏం చేయాలి? రేయి పగలు కాచుకొని ఉంటారు. ఏదైనా ఖడ్గం వచ్చినప్పుడు వారేం చేయాలి? ఆ ఖడ్గం వచ్చినప్పుడు ఊదాలి. అల్వో ఖడ్గం వచ్చింది, అందరూ ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలిగిన నేను ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు, ఒకరోజు 2-3 రోజుల ముందుకు స్తోత్రం అవి మీదకి అక్కి పడినట్టుగానే కనిపించేది.
ఆడు బట్టలు కాలుతున్నాను, నేను వెళ్ళి తుడస్తున్నాను. వెంటనే పాపకి ఫోన్ చేసి చెప్పారు, ఎవరే ఏదో పాపకి జరగబోతున్నారు, అందుకు ప్రార్థన చెయ్యమని చెప్పారు. స్తోత్రం కలిగిన ఈ మాట విని 3 రోజులు దేవుడి సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశారు. ఆడి కారు మీద పరిగెట్టినప్పుడు అక్షకృతమైన పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది, ఇదిగో ఏదో భయంకర అపాయం జరగబోతున్నారని. దేవునికి స్తోత్రం చేసి కూర్చి ఇంటిన కాబట్టి ఈ వెంటనే ఒక ఎదురుగా ఒక వండి వచ్చి ఏం చేశారు, గుద్దడానికి వచ్చారు, కానీ గుద్దకుండా అది మారిపోయింది. కాయడానికి ఉంటే నీకు కలిగిన అపాయములు తప్పిపోతుంది, నీకు కలిగిన అపాయములు తప్పిపోతుంది. కావాలి వారు ఎక్కడే అది అపాయం. ఇప్పుడు వేరే ఎవరు కాయలు కావడానికి నీకున్నవండి, నీకు సూపర్. ఎవరైనా కాపలా కాస్తే సూపర్. కాలని కాచిన కాబట్టి నీ హాయిగా ఉంది, నో ప్రాబ్లం. నీది 2 చెయ్యి విడిచిపెట్టి ఒక రోజు నీ ఏడిసిన సమయం వస్తుంది. స్తోత్రం. 2 చెయ్యి విడిచిపెట్టి నీ పైకి చూసి ఏడిసిన సమయం ఇప్పుడు నిన్ను కాయల వారు ఉన్నారు కాచడానికి. ఆడి విలువ నీకు ఇప్పుడు తెలియలేదు. ఈ టైంలో నీ ఆడికి విలువ తెలిసి ఉంటే స్తోత్రం కలిగిన అందరికి అమ్మ నాన్న కావాలి ఉన్నా కాబట్టి నో ప్రాబ్లం. అమ్మ నాన్న లేని టైం వస్తుంది, అప్పుడు నీ పరిస్థితి ఎలాగా ఉందంటే ఒకసారి ఆలోచించి స్తోత్రం కలిగిన అప్పుడు నీ స్థితి మారుతుంది, అప్పుడు నీ ప్రార్థన చేస్తుంది, అప్పుడు నీ ఉపవసిస్తుంది, అప్పుడు నీ ఏడుపు ప్రారంభించిన మనం ఇప్పుడు ప్రార్థనకి లగితే మారిపోతుంది. స్తోత్రం కలిగిన ఆ వాక్య పూర్తిగా చదువు. యెరూషలేమా, ఈ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. తర్వాత యెహోవా జ్ఞాపకార్థకులారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయన విశ్రమించకూడదు. అది స్థాపింపబడిన వరకు, అది జరిగిన వరకు. ఇంకా ఏం చెప్తున్నారండి, లోకమంతా ప్రసిద్ధి కలిగిన వరకు నీ మౌనంగా ఉండకూడదు, నీ చెయ్యిన ప్రార్థన ఆపకూడదు. అది జరిగిన వరకు నీ కావలి కాయ, జరిగిన వరకు ప్రార్థన ప్రార్థన నేను కొనియాడాలి. స్తోత్రం. ప్రార్థన నేను దేవుడి సన్నిధి ఉండాలి. జరిగిన వరకు, అది జరిగిన తర్వాత ప్రసిద్ధి వస్తుంది. యెరూషలేం తన ప్రార్థనలో విశ్రాంతి ఉంచకుండా క్షేమం నిమిత్తం విస్తరింపబడరా, నీ కుటుంబములు విస్తరింపబడడానికి నీ ఏం చేయాలి? ప్రార్థనలో రేయిం పగలు ఏం చేయాలి? రేయిం పగలు నీ కాపులుగా. కాపులంటే ప్రార్థన. నీ జీవితం బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే నీ ఏం చేయాలి? స్తోత్రం కలిగిన కాక రేయి పగలు ప్రార్థన. స్తోత్రం. ప్రార్థన చేయని తల్లిదండ్రి ఇంటిలో ఉంటుంది అనుకో, పిల్లల భవిష్యత్తు దీవింపబడుతుంది. నీ పిల్లలకి మోసకి పెట్టినట్టుగా నీ పెట్టు. ఎలాగా? మోసకి జమ్ము పెట్టెలు పెట్టి, ప్రార్థన అయిన జమ్ము పెట్టెలు నీ కుటుకు పెట్టి లోకమైన సముద్రంలోకి పంపించారు. అక్కడికి పంపిస్తే అక్కడ ఎన్ని ముసలి ఉండినా కానీ, ఎన్ని హింసలు చెంది ఉండినా కానీ, జమ్ము పట్టిన ప్రార్థన అయిన జమ్ము పట్టిన నీ పిల్లలు ఉండిన కాబట్టి, ఆ భర్త ఉండిన కాబట్టి ఏమి జరగదు. ఎందుకంటే ప్రార్థన అయిన జమ్ము పట్టిన
ఈరోజు కొందరు ప్రార్థన అయిన జన్మ పట్టి లోపలికి దిగ లోకమైన సముద్రంలో ఎన్ని మోసలు ఉంటాయి, ఎన్ని హింసల జంతువులు ఉంటాయి, అది ఏమి నీకు తగలదు. ఫిలిప్పీ సంఘానికి ప్రార్థన సంతోషం ఉంటుంది. అందరి ప్రార్థన అంటే చార్చిగా రాదు. పౌలు గారు చెప్తున్నారు ప్రార్థన అంటే నాకు సంతోషంగా ఎందుకంటే ఈ దగ్గర రావడానికి కారణం ఏంటంటే దూరంగా ఉండినప్పుడు ఏం లేదు, ఆత్మిక సాంగత్యం లేదు దేవుడితో. ప్రార్థన ఉంటే మాత్రం దేవుడితో సాంగత్యం ఉంటుంది. అందుకని ఆడికి వెళ్ళడానికి వారి హృదయములు ఏమంటే ఉప్పొంగుతున్నా ప్రార్థన ఉండి, ఉపవాసం ఉంది, ఆరాధన ఉండి వెళ్ళాలి అని రక్షణ ఫ్రీ, బాప్టిజం ఫ్రీ, పరిశుద్ధంగా ఫ్రీ, విడుదల ఫ్రీ, పరలోకం ఫ్రీ. ఏదైనా దొరకాలంటే ఏడుపు కావాలి, అది ఫ్రీ లేదు. అది ఏది అది నా దగ్గర నుండి నీ కొన్నమని చెప్పారు. ప్రకటన గ్రంథంలో సంఘానికి చెప్పుతున్నా, నా దగ్గర నుండి నీ కంటికి కాటి రాయడానికి నా దగ్గర ఏం చేయాలి? ఫ్రీ దొరికిన కాలం పోయింది. వెల ఇచ్చిన వాడు ఏదే పొందకుండా, వెల ఇచ్చిన వాడే గెలుస్తుంది, వెల ఇచ్చిన వాడే అభివృద్ధి చెందదు. స్తోత్ర కలిగిన మనకు జరిగినదన్నీ దేవుడు తెలియకుండా మనమేం చేసాం? ఆడు వల్ల ఈడు వల్ల జరిగింది. ఆడు వల్ల ఈడు వల్ల, ఎవరి వల్ల కాదు, నీ వల్ల. దేవుడికి చెప్పండి, ఆ చెయ్యి ఒకసారి నా దగ్గర మార్చమని ప్రార్థన. దేవుడి దగ్గర చెప్పని ఉంటే అర్థమైతే, నీ అలాగే నేను చెప్పిన అర్థమైతే దేవుడి దగ్గర చెప్పండి. స్తోత్రం. నన్ను ఎస్టాబ్లిష్ చేయమని చెప్పు, నన్ను విస్తరించమని చెప్పు, అది రేయి పగలు చెప్పు. ప్రార్థనకి టైం లేదు. నేను నడిచినప్పుడు ప్రార్థన చేయొచ్చు, పని చేయనప్పుడు ప్రార్థన చేయొచ్చు, బండి తోలినప్పుడు ప్రార్థన చేయొచ్చు, కూర్చి ప్రార్థన చేయొచ్చు, స్తోత్రం, నిలిసి ప్రార్థన చేయొచ్చు. అది నీ ఇష్టం. అది చేయడానికి రెడీ ఉంటే దేవుడు అద్భుతం చేయడానికి రెడీ ఉంది. హైదరాబాద్ లో పెద్ద సంఘం ఉన్నా, దైవదాసులు ఉన్నా, 3 లక్షల విశ్వాసులు ఉన్న దైవదాసులు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారని వెళ్ళి అడగండి. 8 గంటల లెక్క ప్రార్థన చేయని దైవదాసులు ఉన్నారు. 8 గంటలు. మీకు ఇదని చెప్తే అర్థం అవ్వదు. మీకందరికీ ఏం కావాలి? అవసరానికి సులువుగా దొరకాలి. ఎలా దొరకాలి? ఏం చేయకుండా అన్ని దొరకాలి. అప్పుడు ఆ సంఘమని కట్టడానికి ఆడెన్నే ప్రసవ వేదన పడిందంటే ఆడికి ఒకసారి వెళ్ళి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా కుటుంబము, వ్యక్తులు అదే ఉన్నత స్థాయికి వచ్చిందంటే ఆయన వెనకలు ఎవరైనా కన్నీరు పొడిచిన వాడు ఉన్నారు. పెళ్ళికి ఎంతమంది పిల్లలు ఉంది? ఎంతమంది ఉన్న స్థాయికి వచ్చాడు? ఒక్కడు కూడా ఆడికి ఏం తెలుసు? పొడిసడానికి తెలుసు. పెళ్ళికి ఏం తెలుసు? ఎప్పుడు పొడిచి మాట్లాడదు తెలుసు. అన్న ఏడడానికి తెలుసు, ప్రార్థన చేయడానికి తెలుసు. ఏమైంది? సమూయేల్
ఆయనకి ఏమంటే ఆయన న్యాయాధిపతిలో అయింది, న్యాయం తెచ్చిన వాడు, ప్రవక్త అయింది, స్తోత్రం కలిగిన గాక, యాజకుడు అయింది, బలి అర్పించారు. అది కారణం అమ్మకి పొడిచినప్పుడు అమ్మ కన్నీరు వచ్చారు. స్తోత్రం. ఇండిలో ఏదైనా సొంత వెళ్తున్నాను అనుకుని ఇండిలో దొరకదు, నా చర్చికి వెళ్తాను నేను అనుకుని, చర్చి నుండి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది, పొడుచున్నారు. చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు ఏదైనా ఓదార్చి మాట చెప్పారు, అక్కడే వచ్చిన దారిగడ వచ్చింది. రెండు పక్కన ఇరికి అమ్మ ఇప్పుడు ఏం చేశారు, హృదయం ఇరిగినప్పుడు మూవి ఎవరైనా తెరవబడింది. ప్రార్థనలు హృదయం ఇరిగినప్పుడు దేవుడు అప్పుడు అన్నయ్య ఏం చేశాడు, హృదయం ఎరిగింది. హృదయం ఎరిగినప్పుడు మోయనది తెరిస్తుంది. స్తోత్రం కలిగిన అన్న అడిగి ప్రార్థించి కొనిన ఒక కొడుకు పేరు సమూయేలు. నీ ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుడు వశమని పొందుకున్నాం. పొందడం మాత్రం అదే తిరిగి ఇచ్చాడు. నేను చెప్పిన అర్థమైందో లేదని. ప్రార్థనలు పొందుకున్న సమూయేలుకి తిరిగి దేవుడికి ఇచ్చారు. ఏది నీ ప్రార్థన చేసి పొందుకున్నారో అది దేవుడికి తిరిగి స్తోత్రం కలిగి. అందుకని సంఘ బిడ్డలారా, ప్రార్థనలు దేవుడు బిడ్డలు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క సంతోషం. నేను వెంటనే మాట ముగిస్తాను, 5 విషయాలు చెప్పి వెంటనే ముగిస్తాను. ప్రార్థన చేయనప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నారు, చెయ్యి జోడించి ఏం చేస్తున్నారు, ఇదే ప్రార్థన. ఆ జోడించిన ఒక అర్థం ఉంది. స్తోత్రం. జోడించినప్పుడు చెయ్యి జోడించి ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఉన్న రేలది అది నీ దగ్గరికి ఉన్నవాడు. స్తోత్రం. ప్రార్థనలు మొట్టమొదటిగా చెయ్యవలసినది నీ దగ్గర ఉన్నవాడు గురించి ప్రార్థన. దగ్గర ఉన్నవారంటే నీ స్నేహితుల కొరకు, స్తోత్రం, నీ బంధువుల కొరకు, స్తోత్రం. అర్థమా? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఫస్ట్ స్నేహితుల కొరకు, 2 బంధువులు, 3 బంధువులు అంటే నీ కుటుంబం కొరకు. స్తోత్రం కలిగి అదే మొదటి ప్రార్థన అనుకుంటా. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. యోబు గ్రంథం 42:10 స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన ఎడల యోబు క్షేమాభివృద్ధి. ఎవరి కొరకు ప్రార్థన చేశారు? మీరు ఫస్ట్ ఎవరి కొరకు ప్రార్థన చేశారు? మీరు మీరు ఇంటికి వచ్చి ఎక్కడ ఫస్ట్ ప్రార్థన ఎవరి కొరకు? అది మార్చండి. మీ స్నేహితుల కొరకు పరచండి. ఇరుగుల పొరుగుల వారి గురించి ప్రార్థన చేయండి. ఇంటిలోనే ఇరుగుల పొరుగుల వారికి, ఊర్లో ఉన్న వాడి కొరకు ప్రార్థన చేయండి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా.
యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. ఆడ వచ్చిన మొత్తం పుడిచిన వారే. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, అందుకని సమయం చూసుకొని చెప్పుతున్నాను. దాన్ని రాసుకొని వచ్చారండి చెప్పడానికి, సోదరు ప్రార్థన చేసి ఆమె. అందుకని నేను కంఠసరి చెప్పుకొని వెళ్తున్నాను సోదరం. ఆ స్నేహితుల వరకు దేవుడు ప్రార్థన చేయండి, యోబు ప్రార్థన చేసినావు కాబట్టి ఎవరు పుడిసారు వాడు వెంటి నాణ్యం తెచ్చి వచ్చారు. చదవలేదా? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబు నాకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అది కాదు. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకు ముందు అతనికి పరిచారులైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరాహము ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఆ పుడిచిన వారికి ప్రార్థన చేసినప్పుడు పుడిచిన వారు అక్క చెల్లి అందరూ ఇంటికి వచ్చారు. కష్టాలు నష్టాలు వచ్చిన అక్క లేదు, చెల్లి లేదు, స్నేహితులు అందరూ పోయింది. ఇప్పుడు మీరు అక్క చెల్లి దగ్గరికి వెళ్ళారు కదా, ఏమైంది? తొక్క చూపించారు, అతి పొలాలు తిన్నారు. వాక్యంలోనే నేను చెప్తున్నాను, వేరే ఎక్కడ నీ ఎవరికి పేరుగా డిపెండ్ చేశారో అందరు నేను చెయ్యి పీలాతోస్ గారు చెయ్యి కడిగినట్టుగా అదే కదా జీవితం. యోబు ఏం చేశారు? అక్క చెల్లికి దగ్గరకు వెళ్ళకుండా దేవుడు స్నేహితుడి వరకు ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. స్తోత్రం కలిగినగా దూరంగా వెళ్ళిపోయిన వాడు అందరు తిరిగి వచ్చారు. ఇంటికి రాలేని వాడు ఇంటికి వచ్చి భోజనం తినేశారు. భోజనం తినడం మాత్రం కాదు, పరిచయం చేశారు. ఏం చేశారు? అదే పరిచయం చేశారు. ఇదే పరిచయం. అది ఎవరి కోసం ఏం చేయను? ఇప్పుడు ప్రార్థన చేయన యోబుకి ఇంటికి వచ్చినప్పుడు అది విప్పడానికి దేవుడు హృదయములు ఏం చేశారు? కాదిలింపు చేశారు. ఫస్ట్ ప్రార్థన నీ సహోదరుల వరకు నేను ఎవరికి చెప్పుతున్నాను తెలియదు. అది ఎవరు వంటి వారి సంఘములు ఎవరెత్తిన గాక, యోబు వంటి వారి సంఘములు ఎవరెత్తిన గాక, యేసు నామములో. ఇంటికి వచ్చారు, భోజనం తినేశారు. ఆడిచ్చిన ముందుకు దేవుడు మొత్తం ఇచ్చారు. ఆవిడ అక్కర్లేదు. యోబుకి దేవుడు క్షేమావృతి ఏం చేశారు? 2 ఇచ్చారు. భార్యకి మాత్రం 2 ఇచ్చేయలేదు, 1 ఇచ్చారు. బాకీ మొత్తం ఏం చేశారు? ఆమేన్. 10 పిల్లలు ఇచ్చారు. 10 పిల్లలు చచ్చిపోయారు. అది భూమి 10 పిల్లలు పనిలో ఉండి చచ్చిపోయారు. మరలా 10 పిల్లలు రెట్టింపు ఇచ్చారు. ఎన్ని వట్ట? ఒండి ఎంత? మేకలు ఎంత? గాడిద ఎంత? గాడిద పనికిరాని వస్తువు. గాడిద ఏమన్నా ఒకటి బైబిల్ చదువుకొని ఉంటున్నప్పుడు ఆడే వ్యాపారం చేసి అన్ని పోయింది. రూప కూడా చేతులు నష్టమైంది. అప్పుడు యోబు గ్రంథం చదివినప్పుడు ఆడికి ఒక విషయం తెలిసి గాడిదకి పెంచింది. ఎందుకు గాడిదకి పెంచారండి? 500 ఆడగాడిదను. ఈ గాడిదకి ఎందుకు యోబు పెంచారని అదే నెట్ సెర్చ్ చేసినప్పుడు ఒక గాడిద పాలిన 350 గ్రాము. ఆ పాలికి వెల ఎంతంత తెలుసా? 4,000, 6,000. 5,000, 6,000.
కేరళలో ఉన్నారండి పనికిరాని గాడిదే పాలు ఇచ్చేది. నీకు ఎన్ని చదివితే తరకే ఎక్కదు. ప్రార్థన చేసి ఇవి చేసి అన్ని తరకే. స్తోత్రం. అప్పుడు వరకు కనబడలేని ఒక రూట్ దేవుడు చూపించాడు. గాడిద పాలు పౌడర్ కొనడానికి విదేశమైన మనుషులు వస్తున్నారు. అది మాత్రం క్రీమ్ ముఖం వేస్తే అందం వస్తుంది. అందం కలిగిన క్రీమ్ తయారు చేసిన రాయగడలు గాడిద పాలు ఇంద కావాలడం 100 ఇంద కావాలడం 100. స్తోత్రం. నేను ఎవరికి చెప్తున్నా నాకు స్తోత్రం కలిగిన ప్రార్థన చేయిస్తున్నా. ప్రార్థనకి దిగారు. స్తోత్రం కలిగిన ప్రార్థన వాక్య పరిచయం చేయడానికి దేవుడు నేర్పించలేదు. ప్రార్థన చేయడానికి నేర్పించలేదు. వాక్య పరిచయం 2 బైబిల్ 2 పుస్తకం ఉంది. ఎవరికైనా చెయ్యొచ్చు. ప్రార్థన పుస్తకం 2 దొరకనది కాదు. అది చెమటే వచ్చిన పని. ప్రభు నేను అది ఇక్కడ మీటింగ్ వెళ్ళి ప్రభు ఆ మంచం మీద ఇలా వచ్చినట్టు మంచం మీద ఇలా వచ్చి కొట్టడానికి ఇష్టం పుట్టారు కానీ తీసుకొని వెళ్ళారు కదా, అందుకేం చేయలేదు. అదే ప్రార్థన. ఒక మాట ప్రభు జీవితంలోకి దిగిరా. వేదన కలిగింది. ఇప్పుడు వేదన నీ మనసులో రావాలి. అప్పుడే దేవుడి వైపు తిరుగుతుంది. పరిస్థితి చూసినప్పుడు ఏమో ఇప్పుడు ఆయన ఉన్నా కాబట్టి నీ సూపర్. ఆయన లేని అనుకో ఎవరు నేను చూడరు. ఇప్పుడు మంచి సమయం. ఆడ కూడా ఒక్క హెల్ప్ కూడా నీ చేయబట్టి ప్రార్థన చేయబట్టి అనుకో స్థితి మారుతుంది. ప్రార్థన చేయడానికి ప్రారంభించారు. తన స్థితి మారి శరీరం మారి చండి బిడ్డల శరీరంలో మారింది. కుటుంబ స్థితి మారింది. ఆస్తి మారింది. పొడిచిన వారందరూ తిరిగి వచ్చి బహుమానం ఇచ్చి వెళ్ళిపోయిన స్థితిలోకి తీసుకొని వచ్చిన ఆ దేవుడు కాబట్టి మొదటిగా రెండు కుటుంబం యాకోబు తన కుటుంబం వరకు ఏం చేసిండు? స్తోత్రం. యావొక్క దాటిన మునుపు దేవుడి సన్నిధి పెనుగలాడి కుటుంబం కొరకు ప్రార్థనలో దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? పెనుగలాడి కుటుంబం కంపు కొట్టిన స్థితిలో వచ్చారు. దీనాయని యొక్క అమ్మ వలన తన కుటుంబం కంపు కొట్టిన స్థితిలోకి వచ్చింది. యాకోబుని తన్ని వేదన పడింది. దేవునికి స్తోత్రం కలిగిన ఆ వేదన మనసులో ఉంచుకొని యాకోబు దేవుడి సన్నిధిలో ఏం చేశారంటే అంతవరకు ఉన్నది ఇంటి నుండి తీసివేయడానికి ఉన్న వస్తువుని తీసివేశారు. బేతేలుకి వచ్చి అక్కడ ఒక మస్త చెట్టు ఉంది. దాని వెనకల కింద అన్ని దాచిపెట్టారు. స్తోత్రం కలిగిన దాచిపెట్టిన వస్తువు దాచిపెట్టి ప్రయాణం కొనసాగించండి. కుటుంబంలో రెండవది రేలేదు చూపాలి. అది నేను చూపించిన వాడికి సత్య మార్గంలో నడిచిన వాడికే చేయాలి. ప్రార్థన చేయండి. సత్య మార్గంలో నడిపించిన వారు ఉన్నారు. నిన్ను సువార్తలకు నడిపించిన వారు, నిన్ను దేవుడు పనిలోకి నడిపించిన వారు, స్తోత్రం నీ కోసం ప్రార్థన చేయని వారు ఉంటుంది కదా.
నీకోసం ప్రార్థన చేయలేకపోతే పర్లేదు, ఆ చూపించి నడిపించిన వాళ్ళు కదా, వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడి సంఘములు అనగా మారిన గాక. దేవుడు నిన్ను నడిపించిన నాయకుడు ఉన్నారు నీకు. ఆ నాయుడు వరకు నీ ప్రార్థన చేయండి. అది నిన్న తనగా మార్గం నడిపించడానికి ఆ నాయుడు వరకు కన్నీరు వచ్చి ప్రార్థన చేయండి. అదన్నీ వాక్యం చెప్పి చూపించడానికి సమయం లేదు. స్తోత్రం కలిగి మూడవదే లేదు. అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే బాకీ అన్ని చిన్నది మాత్రము. అంటే ఆయన అర్థం అంటే రాజుల కొరకు, నాయకుడి కొరకు. స్తోత్రం. ప్రార్థన చెయ్యండి. ప్రధానమంత్రి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, స్తోత్రం. రాజకీయ నాయకుడుల కొరకు ప్రార్థన చేయన విడుదలగా మారు. పౌలు గారు అదా చెప్పుతున్న తిమోతియోస్ పత్రిక 2వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు నెమ్మది కానీ సుఖంగా మనసులందరి కొరకు, విశేషాలు రాజుల కొరకు ప్రార్థన చెయ్యండి. నీకు నెమ్మది సుఖం కలగడానికి ఏముండాలి? అర్థం అవ్వలేదు. నెమ్మది సుఖం రావాలంటే నీ ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఆయన అర్థం నెమ్మది సుఖం అంటే ఆడ పరివారం గందరగోళం అయితే నీ కూడా గందరగోళం. నీ సుఖంగా జీవించను. బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఏదైనా కొనడానికి అవ్వదు. అందరికి గందరగోళం అయిపోయింది కదా. సుఖం రాదండి. దాని కొరకు నీ ఏం చేయాలి? దేవుడు బిడ్డల కన్నీరు కాచి ప్రార్థన చెయ్యండి. ఇది సోదరు, ఇదేంటంటే పేదరికం ఉన్నవాడి కొరకు ప్రార్థన చేయండి. దుఃఖంలోని ఉన్నవాడికి వచ్చి ప్రార్థన చేయండి. రోగుల కొరకు ప్రార్థన చేయండి. అది ఇలాగా పేరు తెలియలేకపోతే ఇలాగ తెలియదేవా ఎంతమంది రోగులు ఉన్నారు వారికి దేవుడు విడుదలిచ్చిన. ఎంతమంది పేదరికలు ఉన్నారు వారికి విడుదలిచ్చండి ప్రభా. ఎంతమంది అప్పుల బాధలు ఉన్న వారికి విడుదల అదెక్క చెయ్యాలి. అంటే పేరు తెలియడానికి అక్కర్లే, ప్రార్థనని అలాగా చేయాలి. రాత్రి దేవుడు నన్ను లేపించి చెప్పారు, జోడి లేచి జైలులో ఉన్న వాడికి విడుదల కొరకు ప్రార్థన. నాకు తెలియదు ఎవరి కొరకు, పేరు తెలియదు. దేవుడు చెప్పినట్టుగా గంట ప్రార్థన చేశారు. స్తోత్రం కలిగిన హలో ప్రియులారా, స్తోత్రం కలిగిన పేదరికం ఉన్న వాడికి, ఇల్లు లేని వాడికి, బట్టలు లేని వాడికి, రోడ్లు తిరిగిన వారు ఉన్నారు కదా, భిక్ష అడిగిన వాడికి ప్రభువా వారికి విడుదల చేయాలని కన్నీరు కాచి స్తోత్రం కలిగినగా. నేను అది పెట్టే టిఫిన్ తినడానికి అక్కడ బట్ట లేదు, పైన బట్టలు ఉంది, కిందకేం లేదు. మగవాడు, ఆడవాడు కదా మగవాడు. అందరు ఆడవాళ్ళు వచ్చి చూసి ముఖం తిప్పి వెళ్ళిపోతున్నారు. నీకది నాకది చూసినప్పుడు వేదన కలిగింది. నేనేం ఈడి చెప్పవద్దు అని హోటల్లో ఆ వ్యక్తి వచ్చి, సార్ ఎందుకయ్యా ఆడది వేయదయ్యా, అటు ఇచ్చుడయ్యా, చెయ్యకూడదయ్యా అని చెప్పారు. డబ్బు చేతులు లేదు కానీ వెళ్ళి షాప్కి వెళ్ళారు, మంచి ఒక ప్యాంటు కొన్నారు, అవి టాపులు కొన్నారు, మొత్తం 600 అయింది. తీసుకొని వచ్చింది. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన చెప్పారు, నాకు వేయడానికి 2 కాలు నడవడానికి శక్తి లేదు, ఆడ వేయడానికి అవ్వలేదు, ఏం చేయాలి? నేనేం చేశానంటే ఆడి 2 కైలు పైకి నేనేం చేశాను, దేవునికి కాలు లేదు వేసి మీదకి వేసి
బాగా వేసి టబులాడితే మెడ మీద పెట్టేసి వచ్చారు. మళ్ళీ నేను ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళి చూసిన ఆడ పాండు ఉంది, బాగా కూర్చున్నారు. అది మనసు. కలవరపడాడు. నీ దగ్గరికి పిచ్చి అడిగి వచ్చిన వాడికి ఇచ్చి వెళ్ళిపోవని చెప్పకుండా ఆడికో 5 10 ఇచ్చేసి పంపించండి. స్వతం కలిగిన ఒక ప్రార్థన కూడా చెయ్యాలి. అయ్యో ఇలా పేదరికం ఉన్నాడు, నన్ను పేదల స్థితిని ఈ స్థాయికి తీసుకువచ్చినని నీకు చెప్తే తెలియదు. జోడి పాస్టర్ నచ్చిన నాకు భూమి ఉందని నేను చెప్పాను కదా. నా ఇంటికి ఇంటిని తినడానికి అన్నీ ఉన్నాము. నా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు. అమ్మా నాన్నకి గొడవ పెట్టి ఒక సంవత్సరం ఎక్కడ ఉండేయారని తెలియలేదు. 7 రోజు వరకు అన్నం తినకుండా పైపులో నీరు తాగి పడిపోయారు. 7 రోజు. 7వ రోజు ఏనుగుకి మేపిన ఒక మనిషి వచ్చి 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు. 5 రూపాయలకి అప్పుడు ఏంటంటే 4 రూపాయలు ఉంది బోధన వరకు. మంచి బోధన తిన్నారు. అదొక వ్యక్తి ఒక హోటల్ ఉంది. ఆడ అన్నయ్య తమ్ముడు ఉన్నారు. ఈ తమ్ముడు ఏదైనా ఇస్తే అన్నయ్య ఆడికి కొట్టుతాను. ఆడు మేరే చేయలేదు. అందుకని ఈ ఆడికి మేపిన వాడు ఆ హోటల్కి వచ్చి బోధన తిన్నప్పుడు వీడి తమ్ముడు చెప్పారు, అక్కడ 7 రోజు అయింది అన్నం తినకుండా పడుతుందని ఏదైనా సహాయం చేయమని. ఆడి నాకు 5 రూపాయలు ఇచ్చారు. ఆయన అనుకున్నారు ఆయన అనుకున్నది 5 రూపాయలు తీసుకుని నా హోటల్కి వస్తామని. కానీ నేను ఎందుకు వెళ్ళలేదే, నా ఈగో. ఈయనకి తెలిసి నేను తినలేదని. అందుకని అక్కడికి వెళ్ళి సిగ్గున్నా కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి హోటల్ తినేసాడు. 2-3 రోజుల తర్వాత బోల్డ్ పని దొరికింది, డబ్బు వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చి అన్నం తినప్పుడు ఆయన ఇప్పుడు ఆ రోజు నేనే అక్కడికి పంపించింది. నీ ఎందుకు ఇక్కడికి రాలేదు, నీ ఇక్కడికి వస్తే నేను ఇక్కడికి నీ వస్తే ఎక్కువ అన్నం నేను పెట్టడానికి అన్ని రెడీగా ఉన్నాను. ఇదన్నీ నీకు తెలియదు, జోడికి తెలిసింది. అదన్నీ మరిచిపోగలేదండి. అదొక ప్రార్థనకు కూర్చున్న టైంలో ఇదన్నీ జ్ఞాపకం వచ్చి కಣ್ಣి నుండి కన్నీరు పడుతుంది. అటువంటి స్థితి నుండి దేవుడు నన్ను మంచి స్థాయిలోకి తీసుకువచ్చిన దేవునికి మీకు అదని జ్ఞాపకం లేదు కదా. పాతకాలం ఏం లేదు, ఒక్క బట్టలతో తిరిగిన కాదు. అదండి జ్ఞాపకం లేదు. అదన్నీ జ్ఞాపకం పట్టండి, ఎప్పుడప్పుడు చెప్పండి. నేను అదే స్థితిలో ఉన్నవాడు, పేదరికం ఉన్నవాడు గురించి ప్రార్థన చేయండి. ఆయనకి చీపో అని చెప్పకూడదండి, చెయ్యండి ఏదైనా సహాయము. దొరుకుతనే ఆశతోని కాదు, దొరకదని తెలుసుకొని సహాయం చేయండి. నీ చేయి చాపాలి. యేసు రక్తం జయం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన ముందు కలిగి జరిగింది. రక్షణ పొందినప్పుడు రాయగడ వద్ద పలకండి, తినడానికి ఏం లేదు. 3 రోజులు కొనండి. అదొక స్టోరీ, పాత స్తోత్రం కలిగింది. ప్రార్థన చేయనప్పుడు పేదరికం కోసమే జరిగింది. లాస్ట్ మీ కొరకు, లాస్ట్ ఎవరి కొరకు? చిన్న రీల్ ఉంది కదా, నీ కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన నేర్చుకున్నా నీ జీవితం మారిపోతుంది. ఒకటి సహోదరు కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు. 2 రోగ చూపి నడిపించిన కొరకు. 3 రాజుల కొరకు. 4 పేదల కొరకు. 5 నీ కొరకు ప్రార్థన చేయండి. నన్ను దీవించండి ప్రభా, నా స్థితి మార్చండి ప్రభా. నేనెందుకు ఇలాగ అవుతున్నాను ప్రభా, నీ చేయి నా దగ్గర చెప్తే తొలగించే ప్రభా. నాకు ఒక విడుదల కావాలి ప్రభా. ఒక అద్భుతం చెయ్యాలని దేవుడు సన్నిధిలో చేయాలి. ప్రార్థన చేయని ఒక సంతోషం మాట సమయం అయింది. ప్రార్థన చేయడానికి ఒక సంతోషం ఉండాలి. నేను ఆశ కలిగి ఉన్నా మీరు అందరూ మారుతాను. స్తోత్రం కలిగిన ప్రార్థన లైవ్లకి మీరు మారుతుందని అనుకున్నారు.
స్తోత్రం కలిగింది. వారికి వీరికి చెప్పకుండా ఆరు వలన ఈ వలన కాదండి, దేవుడి వలన జరిగింది. మనుషుల వలన ఏం కాదు, మనకి జరిగినది అన్నీ దేవుడి వలన. ఏదో మనకి ఆలస్యంగా ఉంది, అది దేవుడి వలన. అవునా? కొందరు అనుకున్నారు బాబాకి మ్యారేజ్ వస్తే ఊరు వాళ్ళందరూ ఏం చేశారు, ఆడ అడ్డుపరిచిన కాదు, దేవుడు అతనికి ఏం చేశాడు, అడ్డుపరిచిన చేశాడు. దావీదుని శపించడానికి షిమియోను వచ్చాడు కదా. షిమయి వచ్చినప్పుడు తన సేనాధిపతి చెప్పని నేను ఇప్పుడు ఆడికి చంపేస్తానని. దావీదు వద్దు, దేవుడు అనుమతించాడు. ఇప్పుడు ఆయన శపించడానికి దేవుడు ఏం చేశాడు, దేవుడు అనుమతించిన చెయ్యలేకపోతే నీ మీదకి ఎవరు ఏ పలకను, ఏ చెప్పడు. నిన్ను చెప్పడానికి దేవుడు కొందరికి ఏం చేశాడు, నీ కుటుంబానికి ఏదైనా అడ్డుపరచడానికి కొందరికి దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. నీ ఈ రోజు దేవుడికి చెప్పడానికి నీ మార్చే దేవుడి సన్నిధిలో మార్చమని అదున మార్చడానికి దేవుడి సన్నిధి ప్రార్థన చేసిన కదా. శపించిన షిమియోను గారికి ఏం చేయలేదు అంటే దావీదే అని. కానీ వెళ్ళిపోయినప్పుడు కుమారుడికి చెప్పేసి సాలోమోను గారికి చెప్పి, సాలోమోను నాకు ఎక్కువ దోషం చేయని వాడు ఈయన, ఆయన కొరకు నీ ఏం చేయాలి జ్ఞాపకం చేసుకో. దావీదు ఏం చేయలేదు, దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. నేను ఎందుకు చెప్పుతున్నాను, మన వలన మనకి ఎవరికి బాధ కలగదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సన్నిధిలో హృదయం బాధ్యత. అది ఎవరు లేని టైంలో చెయ్యండి, అందరూ ఉన్నప్పుడు చెయ్యొద్దు. అలాగే చేసినానుకో ఆడు మొత్తం విని బయటికి వచ్చి గందరగోదలు చెప్పుకొని తిరుగుతుంది. వీటికి గాఢ నిద్ర వచ్చినప్పుడు చెయ్యండి. స్తోత్రం కలిగింది. ఆ టైం ఎవరికి తెలియకూడదు, నీకు దేవుడు తప్ప ఆ టైం ఎవరికి ఎరగకూడదు. అది నీవు దేవుడితో సంభాషించిన ఆ టైం. అది దేవునికి నీకు సంభాషించిన సమయం. అది అదే అంధకార శక్తిలో పగలబట్టిన రాత్రి. అది అంధకార శక్తి పారిపోగిన రాత్రి. అది ఇప్పుడు నేను ఈ మాట చెప్పినప్పుడు కొద్ది బంధాలకు విడుదల కలిగి కొందరు వీరికి దేవుడు ఆత్మ ఇప్పుడు గట్టిగా బలవంత తాకిన అది కాదు నేను చెప్పాను కదా, నష్టం కలిగిన సంవత్సరం నీకు. రాజుల పుస్తకములో శూనేం గారికి తన భర్త చచ్చిపోయినప్పుడు ప్రవక్త చెప్పారమ్మా ఈ ఊర్లో పెద్ద కరువులు వస్తున్నారు, అందుకని ఈ ఊరు విడిచిపెట్టి నీ వెళ్ళిపోమని చెప్పారు. దైవదాసుడు చెప్పిన మాట విని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తిరిగి 7 సంవత్సరము తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఏం చెప్పారని తెలుసా, ఆడ పొలము భూమి అన్ని వేరొక మనిషిని కబ్జా చేశారు. అది మొత్తం వేరే మనిషి చేశాడు, తీసుకున్నారు. ఈ అమ్మకి దొరకలేకపోయింది. స్తోత్రం కలిగింది. ఇది ఎరిగిన అమ్మ వేదన పడి ఎవరికి చెప్పాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్తామని అనుకున్నప్పుడు ఆనాడు ఏగసి ఎక్కడ ఉంది. ఏగసి ఏం చేశారంటే రాజులకి స్టోరీ మొత్తం చెప్పుతున్నారు. ఈ అమ్మకి చూడలే, అమ్మ వచ్చిన విషయం తెలియలేదు. అమ్మ అక్కడ నిలబడినప్పుడు అమ్మ విషయం చెప్పారు అండి. ఆనాడు ప్రవక్తలు తోడుగా నేను ఉండేవారండి. చనిపోయిన కుమారునికి లేపారు ఆ దైవదాసుడు. ఆ దైవదాసుడు
చనిపోయిన వాడికి లేపారు. వాడు ఆ అమ్మ కరువుల నిమిత్తం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు వాడు పొలము స్థలం వేరే మనుషులు ఏం చేశారు? వెంటనే రాజుడు ఎవడు? అప్పుడు ఈ అమ్మ వచ్చేది, ఆ స్త్రీ నేనే అని చెప్పిన వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు? ఈ అమ్మకి 7 సంవత్సరం ఏది నష్టం కలిగిందో మొత్తం యేసు రక్తం చేయండి. ఈ దినములు నేను చెప్పిన మాట ఏది నష్టం కలిగిందో అది మొత్తం తిరిగి ఇచ్చిన దేవుడు. నేను చెప్పిన మాట ఈ వాక్యం విన్నప్పుడు అది నీ హృదయం గట్టిగా తగిలితే మౌనంగా కూర్చోకూడదు. అప్పుడు నీ ఏం చేయాలి? రిసీవ్ చేసి ఆరాధన ఏం చేయాలి? పొందుకుండి ఏం చేయాలి? ఆరాధన చెయ్యినప్పుడే విడుదల జరుగుతుంది. అదే గుండెకు తగిలినప్పుడు హల్లెలూయా చెప్తే ఏం జరగదు. అది ఆ విడుదల జరగాలంటే ఆ వాక్యం పట్టుకుని యేసయ్యా వాక్యం నా జీవితంలో జరిగిన మనసుని చెప్పండి. మనసుని చెప్పుకొని గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి ఆరాధించినప్పుడు తెలియలేని విడుదల మీ ఇంటి కుటుంబంలో కలగబోతున్నారు. యేసు రక్తం అందరికీ టెక్నిక్ తెలియదు. ఆంధ్రలో ఉన్నవాడు అందరూ తల ఊగుతుంది. నేను మాకే చెప్పిన మంచి మెసేజ్ చెప్పిన తల ఊగుతుంది. దగ్గర ఉన్నవాడితే అవుతుంది. ఏం విడుదల జరగదు. సోదరం విక్రమపురంలో పిల్లలు మారిపోయింది. వాక్యం సరిగా వింటుంటే గంటలు ఆరాధన చేయడం ప్రారంభం. విడుదల అప్పుడప్పుడే జరిగింది. విడుదల చేయడానికి ఉన్న మార్గం అది వాక్యం వినడం. అది నా వాక్యం, అది నాకు దేవా అది మీదకి నాకు కూడా విడుదల కావాలి. ఆ వాక్యాన్ని సరికి నా జీవితంలో విడుదల జరిగిన అప్పుడే విడుదల కలుగుతుంది. ఆ క్షణముల విడుదల, ఆ క్షణముల అద్భుతం జరుగుతుంది. మన పిల్లలు కొందరు అలాగా తయారు నేను మీకు చెప్పినది ఒకసారి చెప్పారని అనుకున్నాను. 4 గంటలు ఉంటాయి. 8 ఆడపిల్లలు, 7 ఆడపిల్లలు మ్యారేజ్ అయింది. 8 వచ్చిన పిల్లలు ఉండే ఈ బైబిల్ కలర్ వల్ల ఉంది అమ్మ. బైబిల్ అందుకని వచ్చిన వాడికి ఎవరికి నలుపు వలన నచ్చలే. కానీ ఈ అమ్మాయి ఏం చేశారంటే ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు వెనక కూర్చోడు. అందుకే ముందుకు వచ్చి గట్టిగా ఇందులో వాక్యం చెప్పడం జందరు వేసి ఆరాధన చేసి అలాగా అమెరికన్ ఇంజనీర్ ద్వారా వచ్చి చర్చకు వచ్చి వాక్య పరిచయం చేసిన అమ్మ గట్టికి జందరు వేసి ఆరాధన చేసిన చూసినప్పుడు ఆయన ఏం చెప్పి ఈ అమ్మకి నేకం మేలు చేసి నలుపు కలరున్న అమ్మకి వెలుపు కలరున్న అమ్మాయి దొరికిందంట. అది ఎలాగో దొరికిందంటే అమ్మ చెప్పేది నేనే దైవదాసు ఎప్పుడు వాక్యం మొత్తం గట్టిగా అదే దేవుడు దూతని, దేవుడు మెసేజ్ అది. ఈ మమ్మల్ని కూర్చోకూడదు. గంటల వేయండి, ఆరాధన పొందుకోండి. అది నీకు నీ విడుదల, నీ కుటుంబానికి విడుదల కలుగుతున్నది. సోదర కలిగింది. ఎలిజబెత్ చర్చి
ఎలిజబెత్ దగ్గరికి వచ్చి మరియ వచ్చి ఏం చేశారు? అప్పుడు ఎలిజబెత్ కడుపులున్నా అప్పుడు వాళ్ళకి గందులే ఆ అమ్మ ఎవరికి తెలియకుండా ఉండిపోయింది ఇందులో, బయటికి రాకుండా, ఎవరికి తెలియకుండా. కానీ సరి అయిన వందనం వెళ్ళినప్పుడు ఏమైంది? కదలలేని శక్తి కదులుతుంది, విడుదల లేని విడుదల జరుగుతుంది. ఆత్మ మండలం తెరవబడేట ఈరోజు నీ స్పందించడానికి రెడీ అయితే, నీ స్తుతించడానికి రెడీ అయితే, దేవునికి ఆరాధించి రెడీ అయితే, విడుదల ఇవ్వడానికి దేవుడు మన మధ్య దిగిన కనుక అందులో
ఈ పగటి వేళ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విడుదలను బట్టి స్తోత్రం 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 స్తోత్రం. శక్తియుక్తమైన వాక్య పరిచర్యలో దేవుడు మనల్ని బలపరిచినందుకు స్తోత్రం. అలా మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు సహాయపరిచినందుకు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. గట్టి శబ్దంతో ప్రార్థన చేస్తాడు. మహోన్నతుడ సర్వాధికారి పరలోకమందున పరిశుద్ధమైన తండ్రి, నీకు వేలాది వందనాలు దేవా. దేవా, ఈ రోజు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నువ్వు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వేలాది వందనాలు దేవా. అయ్యా, చిన్న అడుగు వేయగా దేవా వేలాది మందికి ఆశీర్వాదకరంగా దేవా వారికి సమృద్ధిగా తృప్తినిచ్చావయ్యా దేవా. అటువంటి వారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, నీ కొరకు చిన్న చిన్న అడుగులు వేసి దేవా మా చేతిలో నీ కొరకు చాపేవారిగా దేవా అయ్యా మాకున్నది మొత్తం నీకు ఇచ్చేవారిగా మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రము దేవా. దేవా, మాకంటూ ఏమీ లేకుండా దేవా శూన్యంలోకి మారి దేవా నీకు సమృద్ధిగా మా జీవితాల్ని మమ్మల్ని నీకు సమర్పించే విధంగా మనం మార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను అయ్యా. అయ్యా, అలాగే దైవజనులు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, నీ సన్నిధిలో మాకు సంతోషం ఉంది దేవా. దేవా, ప్రార్థనలో సంతోషం ఉన్నదయ్యా. అయ్యా, నీలో మాకు సంతోషం ఉన్నది కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా జీవితంలోని సంపూర్ణమైన సంతోషాన్ని నింపి దేవా ప్రార్థన అనే ఒక అనుభవాన్ని మాలో దించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. దేవా, పౌలు శీలాలు ప్రార్థించగా దేవా పునాదులు కదిలాయి దేవా. భూకంపాలు వచ్చి దేవా అక్కడ చెరసాలలో ఉన్న సంఖ్యలు ఎరిగినట్టు దేవా అయ్యా ఇప్పుడు ప్రార్థించగా దేవా నీ సన్నిధిలో దేవా ఎంతమంది పూర్ణ మనసుతో ప్రార్థించుతున్నారు దేవా. దేవా, వారి జీవితాల్లో ఉన్న పునాదులు కదిలినందుకు స్తోత్రం అయ్యా. ఆ బంధకాలు ఎరిగినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, సంఘంలోనే ఏమి అడ్డుపరుస్తున్నారా దేవా ఆ అడ్డును నువ్వు ఎరగొట్టి దేవా ద్వారాలు తెరిచినందుకు స్తోత్రం అయ్యా. అయ్యా, కఠినమైన హృదయాలను తెరిచి దేవా దేవా నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను దేవా. వచ్చిన వారిని బట్టి వందనాలు దేవా. అలాగే నీ వాక్యం ద్వారా